ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీకు అందరికీ శుభములు. మరలా మనము కొద్ది వారాల తర్వాత ఈ విధంగా దేవుని సన్నిధిలో కలిసి కొద్దిసేపు సహవాసం చేయడానికి దేవుడు మనందరికీ అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి వందనములు స్తోత్రములు చెల్లించున్నాం. మరి ఈ టైంకి జాయిన్ అయిన మీ అందరినీ నేను ప్రభు నామంలో అభినందించుచున్నాను. ఈ దినము మరి మన యొక్క అంశము నూతన నిబంధన మహిమ, ద గ్లోరీ ఆఫ్ ద న్యూ టెస్ట్మెంట్ ఆర్ న్యూ కౌనెంట్. ఇది కొద్దిగా మరి కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. జాగ్రత్తగా అందరూ వినండి. ఎక్కువగా నేను మరి వివరణ ఇస్తాను, కానీ బైబిల్ వచనాలు ఎక్కువ లేకుండా తగ్గించి మీకు ఎక్కువ వివరణ ఇవ్వటానికి ప్రయత్నిస్తాను. ఇది మరి త్రిత్వంలోని 12వ ఆదివారానికి ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము. కొరింథీ సంఘానికి వ్రాసిన పౌలు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 4 నుంచి 11 వచనాలు. నూతన నిబంధన మహిమ, ద న్యూ టెస్ట్మెంట్ గ్లోరీ. ఓకే, 2వ కొరింథీ 3వ అధ్యాయము 4వ వచనం. క్రీస్తు ద్వారా దేవుని ఎదుట మాకిట్టి నమ్మకము కలదు. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది. ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకుల మగుటకు, ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకుల మగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును, కాని ఆత్మ జీవింపచేయును. మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరి చూడలేకపోయి, ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండును. శిక్షావిధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును. అధికమైన మహిమ దీనికుండుట వలన ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడినది ఈ విషయంలో మహిమ లేనిదాయను. తగ్గిపోవున్నదే మహిమ గలదై ఉండిన ఎడల నిలుచున్నది మరి ఎక్కువ మహిమ కలదై ఉండును కదా. ఇది నా వాక్య భాగము. ఇక్కడ పౌల్ గారు యాక్చువల్గా మరి కొరింథీ సంఘానికి కొన్ని విషయాలు వ్రాస్తూ, ఆ విషయాలు గలతీ సంఘానికి కూడా తెలియజేసే విధంగా ఈ పత్రికలో వారిని ఉద్దేశించి మెన్షన్ చేస్తూ ఈ 2 నిబంధనల గురించి ఆయన ఎక్కువగా మరి ప్రస్తావించి మాట్లాడుతున్నారు. మనకు కూడా చాలా ఈ విషయంలో కొన్నిసార్లు పాత నిబంధన, క్రొత్త నిబంధన, ఈ 2 ఏంటి అని మనకి కొన్ని వివాదాస్పదాలు ఉంటూ ఉంటాయి ఒక్కొక్కసారి. మరి క్రొత్తగా ప్రభువులోనికి వచ్చిన వారు లేదా కన్వర్ట్ అయిన వాళ్ళకి కాదు, కానీ మరి ఆల్రెడీ మనము ఎన్నో సంవత్సరాలు బట్టి దేవునిలో ఎదుగుచున్నప్పుడు ఈ విషయం చాలా ఇంపార్టెంట్గా మనం తెలుసుకోవాలి. యేసు ప్రభు తాను అప్పగించబడిన రాత్రి మరి శిష్యుల పాదాలన్నీ కడిగి, నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోయే సమయం దగ్గరికి వచ్చింది, నేను అక్కడికి వెళ్ళాలి, నేను వెళ్ళే చోటకి మీరు రాలేరు, అయితే నేనే వచ్చి మరలా మిమ్మల్ని తీసుకెళ్తాను అని చెప్పి, నేను మిమ్మల్ని ఏ విధంగా ప్రేమించానో ఆ విధంగా మీరు కూడా ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి, ఇదే నా
ఆజ్ఞ అనేసి ఆయన శిష్యులకి చెప్పి, అప్పుడు వారి పాదములన్నీ కడిగిన తర్వాత మీరు తగ్గించుకుని ఉంటే హెచ్చించబడతారు. మీరు మరి పరిచర్య చేయాలి. ఎవరైనా పెద్దవాడు అవ్వాలంటే వాళ్ళు ముఖ్యంగా దాసుని స్వరూపము దాల్చి పరిచర్య చేయాలి అని చెప్పి చివరి భోజనం వారితో చేశారు. దీన్నే లాస్ట్ సప్పర్ అంటారు. అప్పుడు ఆయన రొట్టె విరిచి ఇది నా శరీరం అని చెప్పి, అలాగే ఒక పాత్రను పుచ్చుకొని 10 స్తోత్రం చేసి, ఇది మీ కొరకును అనేకుల కొరకును చిందింపబడుచున్న నా రక్తము వలననైన నిబంధన, నూతన నిబంధన. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఇట్ ఈస్ ఎ న్యూ కవెనెంట్ ఫర్ యూ అని ఆయన ఆ పరిశుద్ధ సంస్కారాన్ని వారికిచ్చి చివరి రాత్రి భోజనం, ది లాస్ట్ సప్పర్ అంటారు. అదిచ్చి తర్వాత మరి ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన్ని బంధించి వారు తీసుకెళ్ళి సిలువ వేశారు. సో యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఆయన ద్వారా మనకు క్రొత్త నిబంధన అనుగ్రహించబడింది. అంతకుముందు తండ్రి అయిన యెహోవా అనేక ఒడంబడికలు, నిబంధనలు చేశాడు. అబ్రహాంతో అయితే 2-3 నిబంధనలు చేశారు. తర్వాత నోవహుతో చేశారు. తర్వాత అలా అనేకమైన నిబంధనలు మరి పాత నిబంధన గ్రంథంలో మనం చూడగలము. అందులో ధర్మశాస్త్రము చాలా ముఖ్యమైనది. సో పాత నిబంధన అంతా కూడా ధర్మశాస్త్రంతో ముడిపడి ఉంది. అయితే యేసు ప్రభు వచ్చి మనకి నూతన నిబంధనను అనుగ్రహించాడు. రెండిట్లకి డిఫరెన్స్ మెయిన్ ఏంటంటే, ధర్మశాస్త్రం అనేది మనకి ఇది నీ తప్పు, ఈ తప్పుకు ఈ శిక్ష, అంతే. ఇంకా ఐపీసీ దీన్ని బట్టి నీకు ఇన్ని నెలలు జైలు శిక్ష లేకపోతే ఉరి శిక్ష అని చెప్పినట్టుగా అది ధర్మశాస్త్రం. అయితే దెర్ ఇస్ నో ఎక్స్క్యూజ్. యేసు ప్రభు వచ్చిన తర్వాత కేవలము ఆయన యొక్క ఉచితమైన కృపలో మనమందరము ఆ ధర్మశాస్త్ర సంబంధమైన శిక్ష నుంచి తప్పించబడి మనమందరము రక్షణ పొందుకునే అవకాశాన్ని ఆయన అనుగ్రహించి ఉన్నారు. సో ఈ రెండిట్లకి కాంట్రాస్ట్ మనం చూస్తే, మనం ముఖంలో అద్దం చూసుకుంటే, అద్దంలో మన ముఖాన్ని పరీక్షించుకుంటే మన ముఖంలో ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలా ఉంది, తేడా ఎక్కడుందనేది మనం గమనించగలం. కానీ దానికి రెక్టిఫికేషన్ లేదు. కానీ క్రొత్త నిబంధనలో మరి మన పాపముల నిమిత్తమై క్రీస్తు ఒక్కసారే కల్వరిగిరిలో రక్తం చిందించడం వల్ల మనమందరము విమోచించబడము. దెర్ ఈజ్ ఎ రెమెడీ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. అది పాప క్షమాపణ. ఎవరైనా పశ్చాత్తాపం పొంది మరి దేవుని సన్నిధికి విరిగి నలిగినటువంటి హృదయంతో వెళ్తే వారికి దేవుడు ఖచ్చితంగా ఎంత పాపినైనను ఆయన చేర్చుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు మనం ఈ డిఫరెన్స్, నూతన నిబంధన మహిమ ఏమిటి అనేది ఇప్పుడు మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. పౌలు తప్పుడు బోధకులను, దేవుని వాక్యమును అమ్మకందారులుగా, అజ్ఞానులను వేటాడే మతపరమైన మోసగాళ్లుగా చూచాడు. ఆ కాలంలో గలతీ సంఘాల్లో కొంతమంది బోధకులు దేవుని వాక్యాన్ని వేరే పందాలో, డిఫరెంట్ వేలో ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం. కాంట్రడిక్షన్ వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి, ఒక్కొక్క బోధకుడికి ఇంకొక బోధకుడికి. వాళ్ళు ఏంటంటే అమ్మేసే పద్ధతిలో చెప్తున్నారు. అజ్ఞానుల్ని జాగ్రత్తగా పట్టుకుని ఒక గుంపుగా తయారు చేసుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పౌలు గారు వాళ్ళకి ఏం టైటిల్ ఇచ్చాడంటే మతపరమైన మోసగాళ్ళు. దే ఆర్ చీటర్స్. మతం పేరు చెప్పి రిలీజియస్ చీటర్స్ అనేసి పౌలు గారు వాళ్ళకి టైటిల్ ఇచ్చాడు. ఇక్కడ చూస్తాం మనం,
కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము, కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడి అనేకుల వలె ఉండక, దేవుని వాక్యమును కలిపి చెరిపెడి అనేకుల వలె కాకుండా, దేవుని వాక్యాన్ని తీసుకుని మనల్ని రాంగ్ డైరెక్షన్లో పట్టుకెళ్ళిపోయే తప్పుడు బోధకులు ఆ కాలం నుంచి ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. చివరి రోజుల్లో ఇంకా ఎక్కువైపోతారు. వారు గొర్రెబొచ్చు కప్పుకున్న తోడేళ్ళు లాంటి వారనేసి ప్రభు మనకు ముందుగానే తెలియజేసి ఉన్నారు. కాబట్టి నిష్కాపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమునయ్యుండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. వీరు ఆథెంటికేషన్ ఎంత కరెక్ట్గా చెప్తున్నారంటే, మేము అలాంటి వాళ్ళంగా కాకుండా నిష్కపట్యము గల వారమును దేవుని వలన వీఆర్ అసైన్డ్ బై గాడ్, దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. ఎంత ఆథెంటికేషన్ ఇస్తున్నారో చూడండి పౌలు గారు. మనం ఇంకా గమనిస్తే యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు తన పరిచర్యలో మరి ఆ 12 మంది శిష్యుల్ని ఆయన ఏర్పరచుకున్నారు. వారిని అపోస్తులు అంటున్నారు. వారు యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు ఉన్నారు. ఆయన ఆరోహణం చూశారు, పునరుద్ధానం చూశారు, సిలువేయటం చూశారు. కాబట్టి వారు ఏమైతే చూశారో వాటిని సర్వలోకానికి, సర్వ సృష్టికి ప్రకటిస్తున్నారు. అది యేసు ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా. అయితే ఒకప్పుడు హింసకుడును, బాధించేవాడుగాను, క్రైస్తవులందరినీ హింసించేవాడుగా, హింసకుడుగా ఉన్న పౌలు మరి ఒకప్పుడు ప్రభు పరలోకం నుండి తనను పిలిచినప్పుడు అంధుడై రోడ్డు మీద పడిపోయాడు. ఎవరు నువ్వు అది అని అన్నప్పుడు, నీవు హింసించుచున్న యేసును అని పౌలు గారికి ఈ పిలుపు ఎక్కడి నుంచి వచ్చిందంటే డైరెక్ట్గా పరలోకం నుంచి ఆ స్వరం వచ్చింది. మిగిలిన శిష్యులందరికీ భూమి మీద యేసు ప్రభు డైరెక్ట్గా మీరు నా శిష్యులని చెప్తే, పౌలు గారికి పరలోకం నుండి డైరెక్ట్గా ఆ స్వరము పౌలు గారికి వినిపించింది. అన్యజనులకు సువార్త ప్రకటించుటకై నేను ఏర్పరచుకున్న సాధనము నువ్వు అనేసి మరి ప్రభు పౌలు గారి విషయంలో తెలియజేస్తున్నారు. అందుచేత పౌలు మరి ఆ శిష్యులందరికంటే కూడా అత్యధికంగా కష్టపడి అనేక ప్రయాణాలు చేసి అనేక సంఘాలని స్థాపించి ఈ రోజున మరి మనమందరం చక్కగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయగలుగుతున్నాం అంటే అది పౌలు గారు చేసిన పరిచర్య యొక్క ఫలితం, రిజల్ట్స్. అంచేత మనము ఈ దినాన్న దేవుణ్ణి చక్కగా ఆరాధించుకోగలుగుతున్నాం. బైబిల్ బోధించే వారి మోసపూరిత పద్ధతులను అతడు తిరస్కరించెను. పౌలు గారు ఫస్ట్ ఆ కాలంలో ఉన్న అనేక సంఘాలు స్థాపించి తిరిగి మరలా ఆ సంఘానికి వెళ్ళి అక్కడ ఆ సంఘ పరిస్థితులు ఎలా ఉన్నాయని పరీక్షించి వీక్షించి ఆ సంఘంలో ఉన్న సమస్యలకి ఆయన ఉత్తరాలు వ్రాయటం మొదలుపెట్టారు. ఆ ఉత్తరాలే ఈరోజు మనకు ఇవ్వబడిన బైబిల్లో ఉన్న పత్రికలు. కాబట్టి ఆ రోజుల్లో బైబిల్ బోధించే ఒక మోసపూరిత పద్ధతులను ఆయన తిరస్కరించాడు. ఏంటంటే అవి 2 కొరింథీ 4వ అధ్యాయము 2వ వచనంలో, అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధించకయు. తప్పుగా బోధిస్తున్నారు ఈ రోజుల్లో ఇప్పటికిని. వారి స్వప్రయోజనాల కోసం దాన్ని మారుస్తున్నారు. అటువంటి వారిని ఉద్దేశించి పౌలు గారు హెచ్చరించుతున్నారు. సత్యమును ప్రత్యక్షపరచుట వల్ల ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము.
అని చెప్పి మరి మోసపూరిత పద్ధతుల గురించి ఆయన ఈ యొక్క వచనాన్ని ఈ ఈ యొక్క విషయాన్ని వారికి తెలియజేశారు. మరియు వారు తమ మత మార్పిడి గురించి గొప్పలు చెప్పుకునే ధోరణిని తృణీకరించాను. నేను కూడా ఎక్కువ సార్లు దీని విషయమై డైరెక్ట్గానే మాట్లాడాను. ఎందుకంటే చాలామంది నేను ఎన్ని ఆత్మలను రక్షించాను, ఇంతమందిని కన్వర్ట్ చేశాను, నా వల్ల ఇంతమంది రక్షణ పొందేశారు అని వారు స్టాటిస్టిక్స్ చెప్పుకుంటూ ఉంటారు, క్రికెట్ స్కోర్లన్నీ. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే బోధించు వారము మాత్రమే మనము. మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. ఆ తర్వాత కార్యాలు ఎవరు చేస్తారు? పరిశుద్ధాత్మ. మీరు ఎవరి మీద చేతులుంచి ప్రార్థన చేస్తారో వారందరికీ స్వస్థత పరిశుద్ధాత్మ కార్యం. పరిశుద్ధాత్మ మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును, మీ పాపములను గురించి మిమ్మల్ని ఒప్పింప చేయను. కాబట్టి ఇది పరిశుద్ధాత్మ యొక్క సంఘర్షణ. అనగా పరిశుద్ధాత్మ మనల్ని తాకినప్పుడు మనలో జరిగే మార్పు. అంతేగాని ఎవరో మనల్ని దేవునిలోనికి నడిపించేస్తారు అని చెప్పటం, వేరే వాళ్ళ వలన రక్షణ పొందేశాం అని అనుకుంటాం, వారు చెప్పటం అది సబబు కాదు. కావలిస్తే మన మధ్య ఇక్కడ అగస్టిన్ గారు ఉన్నారు. ఆయన ఏ విధంగా పరిశుద్ధాత్మ ఆయన్ని తాకినప్పుడు ఏ విధంగా ఆయన కన్విన్స్ అయ్యారు, ఏ విధంగా మరి నిజమైన దేవుడి గురించి ఆయన పొందిన అనుభవం ఏంటనేది ఒకరోజు ఎప్పుడైనా ఆయనే మనకి వివరిస్తారు. మన మధ్య ఉన్నారు. కానీ నేను టైం ఇస్తాను, ఒకరోజు ఆయన తన ఎక్స్పీరియన్స్ని చక్కగా మనకి తెలియజేస్తారు. అంతేగాని నేను చెప్పితే ఆయన మారిపోయాడు, నేనే ఆయన మార్చేశాను, నేనే ఆయన్ని రక్షణలోకి తీసుకొచ్చానని ఎవరు కూడా ఆ యొక్క క్రెడిట్ని తీసుకునే అవకాశము లేదు. అందుకని పౌలు గారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మత మార్పిడి గురించి గొప్పలు చెప్పుకునే ధోరణిని తృణీకరించెను. సి మీ ఆవలి ప్రదేశములలో కూడా సువార్త ప్రకటించినట్లుగా మేము మీ మూలముగా త్రూ యు ఘనపరచబడుదుమని నిరీక్షించుచున్నామే కాని మరి ఒకని మేరలో చేరి సిద్ధమై ఉన్నవి మావి అయి ఉన్నట్టు అతిశయింపఘోరము. అంటే ఏంటంటే మేము వచ్చి సువార్త ప్రకటించి మీ ద్వారా ఘనపరచబడదుమని నమ్ముతున్నాం. కానీ మేము వచ్చి మీ సంఘాన్ని కబ్జా చేసేసి అది మాదే అయినట్టు, మేమే దాన్ని స్థాపించేశాం అన్నట్టు మేము అతిశయింపఘోరము. మేము అటువంటి పరిచర్య చేయట్లేదు. మేము వచ్చి మీ సంఘాన్ని కబ్జా చేయట్లేదు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు, కానీ తన్ను తానే మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు. ఈ మధ్య ఏమవుతుందంటే, నాకు ఇన్ని సంఘాలు ఉన్నాయండి, నా దగ్గర 400 మంది కాపర్లు ఉన్నారు అని చాలామంది స్టాటిస్టిక్స్ చెప్తున్నారు. మంచిదే, వారంతట వారు అవన్నీ ఇచ్చేస్తే. కానీ కొంతమంది కబ్జా చేస్తున్నారు సంఘాలని. అంటే వారిలోకి మీరు నా దగ్గరికి వస్తే మీకు అందరికీ నేను జీతాలు ఇస్తాను, నాలో కలిపేసేయండి, అండర్ మై అంబ్రెల్లా అంటే ఈయన సంఘాల కింద అవన్నీ చేర్చుకుంటున్నాడు. దాని గురించి పౌలు గారు మత మార్పిడి గురించి గొప్పలు చెప్పుకునే ధోరణిని తృణీకరించాడు. మీరు 12 నుంచి 18 వచనాల వరకు చదివితే 2 కొరింథీ 10వ అధ్యాయము మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇక్కడ గమనించారు కదా, మరి ఒకని మేరలో చేరి సిద్ధమై ఉన్నవి మావి అయి ఉన్నట్టు అతిశయింపఘోరము. మేము అలా అతిశయించే వాళ్ళము కాదు. పెద్ద పెద్ద సంఘాలు స్థాపించి అందరినీ వారిలో కలిపేసుకుని ఇది వారే స్థాపించినట్టుగా ముద్రేసేసుకుంటున్నారు. పాపం కష్టపడి ఇంటింటికి వెళ్ళి సంఘంలోనికి అనేక మందిని చేర్చిన వారి యొక్క కష్టము అక్కడ ఎక్కడ కనిపించట్లేదు. వారిని మెచ్చుకునేవాడు ఎవరంటే ప్రభు.
ప్రభువు మెచ్చుకొనివాడే యోగ్యుడు కానీ తన్ను తానే మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు. ఈ రోజుల్లో సెల్ఫ్ రైజ్ ఎక్కువైపోయింది. మీడియాకి ప్రొజెక్షన్స్ ఎక్కువైపోయినాయి. సెల్ఫ్ రైజ్, వారి గురించి ఎక్కువ గొప్పలు. నాకు ఇన్ని సంఘాలు ఉన్నాయండి, నేను ఇంత సేవ చేస్తున్నాను, నా వల్ల ఇంతమంది ఇదయ్యారు, అదేని ఇదని, ఈ సెల్ఫ్ రైజింగ్. బట్ ప్రభువు చూస్తున్నాడు. మనము అకౌంటబిలిటీ దేవునికి, మనుషులకు కాదు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మనము దేవుని కొరకు నిలబడి మనము అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలన. అంతేగాని మళ్ళా మనము ఒకరినొకరు పొగుడుకుంటూ గొప్పలు చెప్పుకుని మళ్ళాను మెప్పించేసుకుని మనమే పొగిడేసుకుని, లేతే నన్ను మీరు పొగిడితే నేను మిమ్మల్ని పొగుడుతును, ఇది మంచి పద్ధతి కాదు. ఈ స్టాటిస్టిక్స్ ప్రొజెక్షన్ చేసుకుంటాం పద్ధతి కాదు. అది పరిశుద్ధాత్మ కార్యము అని పౌలు గారు చాలా స్మూత్గా వారికి ఈ చొరకలు పెడుతున్నారు. చూశారు కదా. ఇప్పుడు ఈ చట్టబద్ధమైన తప్పుడు బోధకుల సిద్ధాంతాలని, వారు అనుభవించే ప్రొసీజర్స్ని మరియు ఆచారాలని పౌలు ఎలా ఖండించాడో ఇక్కడ మనం చూద్దాం. ఏంటంటే మనకి బైబిల్లో ఖండించుము బుద్ధి చెప్పుము అని ఉంది. కాబట్టి పౌలు గారు ఈ తప్పుడు బోధకుల సిద్ధాంతాలని, వారు ఫాలో అయ్యే ఆచారాలని, నేను దీని గురించి ఎక్కువ విశ్లేషించక్కర్లేదు. తప్పుడు బోధకులు అంటే చాలామంది వితండవాదం చేస్తుంటారు. బైబిల్లో ఇలా ఉందా, అలా ఉందా, ఇలా చెయ్యాలా, అలా చెయ్యాలా, ఇవన్నీ కూడా రాంగ్ డాక్ట్రిన్స్ కిందే వస్తాయి. ఎవ్రీథింగ్ బైబిల్ నుంచి 5 సోలాస్ అంటారు. అనగా మార్టిన్ లూథర్ చెప్పిన 5 సోలాస్ అంటే వాక్యమే అన్నిటికీ మూలము, సమస్త ఘనత మహిమ దేవునికే చెందాలి. ఈ రెండు ముఖ్యమైనవి. ఈ రోజుల్లో కొన్ని వాక్యమే ప్రకారమే కాకుండా వేరే రూట్లో వాళ్ళు చూపిస్తున్నారు. సమస్త ఘనత మహిమ దేవునికి చెందాలంటే ఇది వారికి చెందేటట్టుగా మరల్చుకుంటున్నారు. ఇదంతా నా వల్ల జరిగింది అని చెప్పించుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ పరిచర్యల గురించి పౌలు గారు చాలా చక్కగా వారిని ఖండిస్తున్నాడు. ఎలా ఖండిస్తున్నాడంటే దేవుని కృపా సువార్త పరిచర్య యొక్క అత్యున్నతమైన మహిమను చూపించడం ద్వారా. అందుకని ఇవాళ నేను టైటిల్ ఏం పెట్టానంటే నూతన నిబంధన, క్రొత్త నిబంధన యొక్క మహిమ, ద గ్లోరీ ఆఫ్ ద న్యూ టెస్టిమెంట్. సో ఇక్కడ ఈ దినానికి మనకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలు కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం నుంచి 11వ వచనాల వరకు. అయితే మొదటి నుంచి 18 వచనాలు మనం ఒకసారి ఓవరాల్ వ్యూగా చూస్తే పౌలు పాత నిబంధనను ధర్మశాస్త్ర సంబంధమైన పరిచర్యను, క్రొత్త నిబంధన. పాత నిబంధన అంటేనే ధర్మశాస్త్రం, క్రొత్త నిబంధన అంటే కృప. అందుకనే మనం ఎప్పుడు ప్రార్థన చేసుకున్నా మమ్మల్ని ఇంతవరకు నీ యొక్క ఉచితమైన కృపలో సజీవుల లెక్కల్లో ఉంచినందుకు నీకు వందనములు అని చెప్తాం. ఎందుకని ఈ దినాన మనం అందరము సజీవంగా ఉన్నామంటే అది కేవలము దేవుని యొక్క ఉచితమైన కృప. అది నూతన నిబంధన యొక్క మహిమ. పాత నిబంధన అంటేనే ధర్మశాస్త్రం, నువ్వు ఈ తప్పు చేస్తే నీకు ఈ శిక్ష. అంతేగాని దానికి రెమెడీ చెప్పరు. మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే ల్యాబొరేటరీ వాడు ఇచ్చే రిజల్ట్ ఎలాంటిదో ధర్మశాస్త్రం కూడా అంతే. అద్దం ముందు మన ముఖం చూసుకుంటే మన ముఖం ఎలాంటిదో చెప్తుంది, అంతేగాని దానికి రెమెడీ చెప్పదు. అది ధర్మశాస్త్రం. ఇక్కడ మరియు క్రొత్త నిబంధన పరిచర్య యొక్క గొప్పదనమును ఆయన నిరూపించాడు. ఆయన సమర్పించిన ఆ వ్యత్యాసాలు ఏంటో ఒకసారి గమనిద్దాం. క్రొత్త నిబంధనకి పాత నిబంధనకి ఉన్న వ్యత్యాసాలతో హైలైట్ చేస్తూ ఈ తప్పుడు బోధకుల సిద్ధాంతాలని, ఆచారాలని పౌలు గారు ఖండించారు. ఒకటి ఏంటంటే మొట్టమొదటిది
రాతి పలకలు మానవ హృదయములు. ఇది కొరింథీ పత్రిక, 2 కొరింథీ పత్రిక, మరి 3వ అధ్యాయం మొదటి వచనంలో ఉన్నాయి, 10 వచనాల్లో. దేవుడు ధర్మశాస్త్రమునిచ్చినప్పుడు ఆయన దానిని రాతి పలకలపై వ్రాసెను, మరియు ఆ పలకలను నిబంధన మందసములో ఉంచిరి. ఆ మందసం ఇప్పటికి మరి ఎక్కడో ఉంది. ఆ మందసంలో ఇవి ఉన్నాయి. కృపా పరిచర్య హృదయమును మారుస్తున్నది. దేవుని ఆత్మ దేవుని వాక్యమును ఉపయోగించి హృదయముపై వ్రాస్తున్నది. అందుకని యెహెజ్కేలు గ్రంథంలోనూ ఇర్మియాలోనూ చెప్తా ఉంటాడు, ఆ, మీలో ఉన్న రాతి గుండెను తీసివేసి, అంటే పలకలు, రాతి పలకలు, స్టోన్ మీద ఆయన రాసింది, మాంసపు గుండును మీకు ఇత్తును. ఇవి జరుగు కాలము అతి సమీపంగా ఉంది. ఇది నా యొక్క ఎష్యూరెన్స్ అనేసి అక్కడ మరి ఆ యొక్క ప్రవక్తల ద్వారా ముందుగానే దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఇక్కడ క్రొత్త నిబంధనలో పత్రికల్లో చూస్తే మనము బాప్తిస్మం తీసుకున్నప్పుడు దేవుని ఆత్మ మన హృదయంలో ముద్ర వేస్తుంది. అదే మనకిచ్చిన కౌనెంట్ అనమాట. అంటే మానవ హృదయం, మాంసపు గుండె మీద దేవుని ఆత్మ ముద్రించబడుతుంది మనము బాప్తిస్మం తీసుకున్నప్పుడు. మరణము, జీవితం, లైఫ్ అండ్ డెత్. ఒకసారి చూస్తే ఇది కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక, 3వ అధ్యాయము 4-6 వచనాల్లో దీని యొక్క వివరాలు ఉన్నాయి. మనం ఒకసారి అది కూడా చూద్దాం. కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక, 3వ అధ్యాయము 4-6 వచనాలు. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకము కలదు. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులము అని కాదు. మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు, అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకుల మగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. అంచేత మరి ఇక్కడ 3వ వచనంలో ఇంకొకటి ఉంది, దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయై ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. We are the న్యూస్ పేపర్స్ ఆఫ్ క్రైస్ట్. మనకి ఈ ప్రపంచంలో ఎన్నో రకాలైన పేపర్లు ఉన్నాయి. హిందూ ఉంది, ఈనాడు ఉంది, అనేకమైన దినపత్రికలు ఉన్నాయి. అవన్నీ ఏంటంటే అక్కడ ఎంతమంది చచ్చిపోయారు, ఇక్కడ ఇలాగుంది, ఇక్కడ అశాంతిగా ఉంది, ఇక్కడ రీఎలక్షను, అక్కడ ఇంకొకటి అని ఇవే తెలియజేస్తాయి. కానీ క్రీస్తును ప్రకటించటానికి దేవుని ఆత్మచే పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక, వీ ఆర్ ద న్యూస్ పేపర్స్ ఫర్ యూ. మేము చెప్పేవి ఇక్కడ రోజు దినపత్రికలు కొనుక్కుని చదువుతూ ఎలా ఉంటుందో, క్రీస్తుని గురించి మేము బోధించటానికి మేము క్రీస్తు యొక్క పత్రికలమై ఉన్నాము అని మరి పౌలు గారు వారికి చెప్తూ, పౌలు తనకు కాదు దేవునికే మహిమనిచ్చాను. ఆల్ గ్లోరీ టు గాడ్. మనల్ని ఎవరైనా ఎప్పుడైనా పొగిడి చాలా బాగా చేస్తారు, అది చేస్తారు, ఇదంటే మనం చెప్పాల్సింది ఏంటంటే, నేను కాబట్టి చేసేస్తాను అని మనం ఫీల్ అవ్వకూడదు. మనము గ్లోరీ టు గాడ్, ఆల్ ద గ్లోరీ టు గాడ్ అని చెప్పాలి. సమస్త ఘనత మహిమ దేవునికి చెందును, మనకి కాదు. మన చుట్టూ ఉన్న మానవులందరూ వచ్చి మనకి చెప్తారు, కానీ అది మనకి కాదు, దేవునికి చెందాలని మనము తెలియజేయాలి. అతని విశ్వాసము దేవునిపై ఉన్నది, మరియు అతని సమృద్ధి దేవుని నుండి వచ్చింది. అతనికి కావాల్సినంత దేవుని నుంచి వచ్చింది. నేను నిన్ను ఏర్పరచుకున్నాను అని దేవుడు చెప్పాడు, పిలిస్తేనే వెళ్ళాడు. సో దేవుని దగ్గర నుంచి అతనికి డైరెక్ట్గా అపాయింట్మెంట్ వచ్చింది.
కావలసిన సపోర్ట్ అంతా దేవుని దగ్గర నుంచి వచ్చింది. పౌలు చాలా తెలివైన వాడు, మరలా బాగా చదువుకున్న వ్యక్తి. అన్ని గ్రంథాలని బాగా చదివాడు, ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యసించాడు. గమలీయేలు అనే గురువు గారి పాదము వద్ద ఉండి ఆయన ఇవన్నిటిలో ధర్మశాస్త్ర పట్నం బాగా చేశాడు. అయినప్పటికీ ఆయన తన స్వంత పరిపూర్ణత అంటే ఆమె గ్రాడ్యుయేట్, ఆమె పోస్ట్ గ్రాడ్యుయేట్, ఆమె డాక్టరేట్. ఈ రోజుల్లో ఎవరు చూస్తున్నా రెవరెండ్, డాక్టర్, రైట్ రెవరెండ్, లేకపోతే బిషప్, ఇవన్నీ పెట్టుకున్నారు. ఒక ఆయన వచ్చి రైట్ రెవరెండ్ అని పెట్టుకున్నాడు. రైట్ రెవరెండ్ అని ఒకరు ఇలా పెట్టుకున్నప్పుడు ఇంకొక ఆయన వచ్చి మరి మీరు రైట్ అయితే నేను ఆల్మోస్ట్ రెవరెండ్ అని ఆయన చెప్తున్నాడు. ఆ విధంగా కాకుండా పౌలు గారు ధర్మశాస్త్రాన్ని ఎంత పఠించి అధ్యయనం చేసినా ఆయన దేవుని వైపు నుంచి దేవునిపై ఆధారపడి మరి ఆయన ప్రకటించారు. అతడు ప్రభువుపై ఆధారపడిన. ఈ రోజున మనం ఎంతమంది దేవునిపై ఆధారపడి ఉన్నాము? మనం ఏది చేసినా ప్రభువా ఇది నీ చిత్తమేమైనదో జరిగించు. ఇక్కడ ఏమి బోధించాలో మీరు నాలో ఉండి బోధించండి. ఐఎమ్ జస్ట్ ఓన్లీ ఎ లౌడ్ స్పీకర్ అని మనము దేవునిపై ఆధారపడి చెప్పాలి. కానీ నాకన్నీ తెలుసు, నేను ఇవన్నీ చేయగలను అని అనుకుంటే అది కేవలము నా 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 అనుకునే సాతాను యొక్క బుద్ధి. ఆ రోజుల్లో న్యాయవాదులు అంటే లీగల్ పీపుల్ ఏ వ్యక్తి అయినా ధర్మశాస్త్రాన్ని పాటించవచ్చు మరియు ఆధ్యాత్మికంగా మారవచ్చు అని ప్రజలకి చెప్పారు. అంటే ఏంటి? ధర్మశాస్త్రాన్ని మీరు ఫాలో అయ్యి ఆధ్యాత్మికంగా మీరు చేంజ్ అయిపోవచ్చు అని ప్రజలందరికీ ఆ రోజుల్లో ఉండే మరి కొంతమంది న్యాయవాదులు వారికి చెప్పారు. ముఖ్యంగా మరి కేవలము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయటం వల్లనే మనము మరి నీతిమంతులుగా తీర్చబడము. కేవలము విశ్వాసం వల్లనే మనము నీతిమంతులుగా తీర్చబడతామనేసి ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత మార్టిన్ లూథర్ గారు మరి ఆ ఒక్క వచనం తోటి సంఘాన్ని మరి సంస్కరించి ప్రొటెస్టెంట్గా పోపుని ఎదిరించి ఆయన నిలబడి ఈ రోజున ప్రొటెస్టెంట్ సంఘాలన్నిటికీ పితామహుడయ్యాడు. చట్టబద్ధమైన పరిచర్య ప్రజల అహంకారములను పెంచే మార్గాన్ని కలిగి ఉంది. చట్టబద్ధమైన పరిచర్య అంటే ధర్మశాస్త్ర సంబంధమైన పరిచర్య ప్రజల అహంకారాల్ని పెంచే మార్గాన్ని కలిగి ఉంది. మీరు దేవుని కృపను నొక్కి చెప్పినప్పుడు వారు తమను తాము రక్షించుకోలేని పాపులమని మనము ప్రజలకు చెప్పవలేను. ఎందుకంటే మనంతరం మనం రక్షించుకోలేము. నేను ఇప్పుడు ఒక పాపం అనే ఊబిలో ఉన్నాను. నన్ను ఎవరో అక్కడ ఫిలిప్పు నపుంసకుని కలుసుకున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే ధర్మశాస్త్రం నీదో మోషేది యెషయా గ్రంథం చదువుతున్నా అంటే నువ్వు చదువుతున్నది ఏంటో నీకు అర్థమవుతుందా అంటే నపుంసకుడు ఏమంటాడు? ఎవరైనాను వచ్చి నాకు ఇది వివరిస్తేనే కానీ నా అంతట నేను ఎలా తెలుసుకోగలను? అంతటా తాము రక్షించుకోలేని పాపులము మనమని ప్రజలకు చెప్పలేను. అది దేవుని యొక్క కృప నొక్కి చెప్పినప్పుడు పౌలు దానికి సాక్ష్యం. కానీ దేవుని కృప వలన నేను ఉన్నవాడను. బై గాడ్స్ గ్రేస్ ఐఎమ్ హియర్. ఇక్కడ అందుకనే కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనంలో అయినను నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. ఇదంతా నా సెల్ఫ్ వల్ల కాదు. జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ గ్లోరీ, హిస్ గ్రేస్, బై గ్రేస్. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే ఎక్కువగా నేను ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే.
చాలాసార్లు మనం అనుకుంటాం ఇవన్నీ మన వల్ల అయిపోతాయని. ఒక్కొక్కసారి నాకు కూడా ఈ పవర్ పాయింట్ తయారు చేయటానికి చాలా గంటలు పడుతూ ఉంటది. ఒక్కొక్కసారి సమయం ఉండదు. అప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, అప్పుడు మొదలుపెట్టినప్పుడు నాకు సమయం లేదు. ఈ దినం ఏం బోధించాలో త్వరగా నేను పవర్ పాయింట్ తయారు చేయటానికి ఆ యొక్క సత్యాల్ని నాకు బయలుపరచమని ప్రార్థన చేసినప్పుడు చాలా సులభంగా తక్కువ సమయంలో ఈ పవర్ పాయింట్ తయారు చేయటానికి దేవుని యొక్క కృప చూపిస్తున్నాడని నేను మీ అందరికీ ధైర్యంగా చెప్పగలను. ఎందుకంటే మనము దేవుని కొరకు నిలబడి ఉన్నప్పుడు దేవుని యొక్క కృప మనకు తోడై ఉంటది. మాట్లాడువారు మీరు కాదు, ఆత్మ. మీరు కేవలము ప్రెజెంట్ అక్కడ. ఫిజికల్‌గా మీరు ప్రెజెంట్ అయితే చాలు. మాట్లాడేది ఆత్మ అనేసి మనకి సువార్తల్లో ఉంది. కాబట్టి ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయ్యున్న దేవుని కృపయే. పౌలు గారు ఎంత ప్రయాసపడ్డాడో మనకి తెలుసు. ప్రజల హృదయములకు పరిచర్య చేయుటకు ఎవరూ స్వయముగా సరిపోరు. ఆ సమృద్ధి దేవుని నుండి మాత్రమే రాగలదు. ఎటువంటి మైండ్ సెట్స్, ఎటువంటి మనస్తత్వాలు ఈ ప్రజల్లో ఉంటాయి. వారికి పరిచర్య చేయటానికి ఎవరు కూడా స్వయంగా యాజ్ ఇట్ ఈస్‌గా సరిపోరు. దేవుని నుండి వచ్చు ఆ సమృద్ధి మాత్రమే ఆ పరిచర్యకి సరిపోతుంది. దేవుడే మనలను నడిపించి గైడ్ చేస్తారు. ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి? ఎవరిని ఏ విధంగా కన్విన్స్ చేయాలి? వారందరినీ ఒక్క రోప్ మీద ఏ విధంగా నడిపించాలి? ఒక అంబ్రెల్లా కింద ఏ విధంగా చేర్చవలననేది దేవుని నుండి మాత్రమే ఆ సమృద్ధి రాగలదు. కాబట్టి మనము ఈ అధ్యాయమును చదువుతున్నప్పుడు ఏది 2వ కొరింథీ 3వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు పాత ఒడంబడిక అంటే ఓల్డ్ కౌనెంట్ మరియు న్యూ కౌనెంట్ కోసం పౌలు ఉపయోగించిన విభిన్న పేర్లను ఏ విధంగా వేటితో పోల్చాడో మనము గమనించగలం. ఈ 3వ అధ్యాయం చదువుతున్నప్పుడు పౌలు గారు ఏ విధంగా కంపేర్ చేస్తూ ఈ రెండిటిని మనకి పాత ఒడంబడిక, క్రొత్త ఒడంబడికను మనకి తెలియజేశాడనేది మనం గమనించగలం. మొదటిగా అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. లా అండ్ గ్రేస్. లా వచ్చి అక్షరాలతో వ్రాయబడి ఉంది. అది చంపుతుంది. అక్షరము పాత ఒడంబడిక చట్టమును సూచించుచున్నది. అయితే ఆత్మ కృప యొక్క క్రొత్త ఒడంబడిక సందేశాన్ని సూచించుచున్నది. అందుకనే పౌలు బైబిల్‌కు 2 విధానాలని, ఒకటేమో అక్షరార్థ వివరణ, రెండవది ఆధ్యాత్మిక వివరణ. ఈ రెండిటి మధ్య విభేదించట్లేదు ఆయన. ఏం చెప్తున్నాడంటే పాత నిబంధన ధర్మశాస్త్రము జీవమును ఇవ్వలేదని. పాత నిబంధన అంటే ధర్మశాస్త్రం. అది జీవాన్ని ఎక్కడ ఇవ్వలేదు. నెవర్ గివ్ లైఫ్. ఆయన తన పాఠకులకు గుర్తు చేస్తున్నారు. అది మరణ పరిచర్య. ఈ తప్పు చేస్తే రాళ్ళతో కొట్టండి. ఈ తప్పు చేస్తే మరి వారిని చంపేయండి. లేకపోతే ఇంకోటి చేయండి అని అన్నిట్లకి లా అండ్ ఆర్డర్, లా అండ్ ఆర్డర్ ఇలాగో మరి ధర్మశాస్త్రం అంతా కూడా ఎక్కడ లైఫ్ ఇచ్చినట్టుగా మనం గమనించలేము. ఓన్లీ అది మరణం, అన్నిటికి మరణం, మరణం, మరణం. అందుకనే రక్తం చిందించుకోకుండా పాప క్షమాపణ, పాపమునకు మరి ప్రాయశ్చిత్తం లేదు కాబట్టి ధర్మశాస్త్ర సంబంధంగా ధర్మశాస్త్రాన్ని ఫాలో చేస్తూ యేసు ప్రభు పస్కా బలి పశువుగా సిలువలో మనందరి కొరకు ఒక్కసారే ఆయన రక్తాన్ని చిందించి ఆ ధర్మశాస్త్ర సంబంధమైన నెరవేర్పుని నెరవేర్చాడు. రక్తం చిందించుకోకుండా పాపానికి విమోచన లేదు కాబట్టి ఆయన పాప విమోచన మనందరికీ రక్తం చిందించడం ద్వారా కలుగజేసి ఉన్నాడు. అందుకనే గలతీ పత్రికలో 3వ అధ్యాయము 21వ వచనంలో ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లనరాదు.
జీవింపచేయ శక్తి గల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవంగా నీతి ధర్మశాస్త్ర మూలముగానే కలుగును కానీ యేసుక్రీస్తు శిలువపై చేసిన పని కారణముగా విశ్వసించు వారికి సువార్త జీవమును ఇచ్చును. అంటే మరి ధర్మశాస్త్రము జీవింపచే శక్తి గల వారికి వాస్తవం కాదు, కానీ నీతి అనే ధర్మశాస్త్ర మూలంగా మరి యేసు ప్రభు శిలువలో చేసిన పని కారణంగా ఆయన, అంటే మనము ప్రతి వారము ప్రభురాత్రి భోజన సంస్కారం తీసుకునేటప్పుడు అది ఉచితంగా ప్రభు మనకి అందరికీ ఇస్తున్నారు. ప్రభుతో కలిసి మనం ఆ భోజనం చేస్తున్నాము. అయితే అందులో ఎవరైతే పాల్గొంటారో వారు క్రీస్తు యొక్క శరీర మరణ పునరుద్ధానములను ప్రచురించబద్దులమై ఉన్నాం. కాబట్టి యేసు ప్రభు శిలువలో చేసిన పని కారణంగా మనము విశ్వసించటం వలన ఆ సువార్త అనే జీవాన్ని మనకి అనుగ్రహించి ఉన్నారు. మనమందరము యేసు ప్రభు యొక్క సువార్తను అంగీకరించి మరి ఆ జీవాన్ని పొందుకున్నాం. ధర్మశాస్త్రము ఒక పొరపాటు అని లేదా దాని పరిచర్య అప్రధానమైనదని పౌలు సూచించటం లేదు. హీ నెవర్ సెడ్ లైక్ దట్. ఏది ధర్మశాస్త్రం రాంగ్ అని ఎప్పుడు చెప్పలేదు. యేసు ప్రభు కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను కానీ మరి కొట్టివేయటానికి రాలేదు అని చెప్పారు. అది ఎంత మాత్రమో కాదు. నిస్సహాయముగా తప్పిపోయిన పాపిని ముందు ధర్మశాస్త్రం చంపి మరి దేవుని కృప ద్వారా రక్షించబడుటకు దానిని ఖండించవలనని పౌలునకు తెలియను. పౌలు గారు ఏం చెప్తున్నారంటే, మనం పాపి అయితే మన మీద ముద్రేస్తారు. ఏంటి, వీడు ఈ శిక్షకు పాత్రుడు అని. ఆ విధంగా తప్పిపోయిన పాపులమైన మనందరి కొరకు దేవుని యొక్క కృప మనందరినీ రక్షించబడటానికి విడిపించిందని ఖండించవలననేసి పౌలునకు తెలియను. అందుకనే ఆయన ఈ మాటలన్నీ చెప్తున్నారు. సంఘాల్లో కూడా అందరూ ధర్మశాస్త్ర సంబంధమైన జడ్జిమెంట్స్ చేస్తూ ఉంటారు. వీడు ఎలాంటి వాడు, అది ఎలాంటిది, వీళ్ళు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు. అది మన పని కాదు, అది దేవుడు చూసుకుంటాడు. మనం వారికి ఏం చేయాలి? నిస్సహాయముగా తప్పిపోయిన పాప్యందు వారి ఊబిలో ఉంటే వారిని పైకి లాగే పరిస్థితిలో మనం వారికి చేయూతనివ్వాలి. కానీ వాడు ఊబిలో ఉన్నాడు, కూరుకుపోయాడు, ఇంకా లోపలికి వెళ్ళిపోతాడని మనము చేయకూడదు ఏమి. లేదా వారిని పైకి లాగబోయి మనం ఊబిలోకి వెళ్ళిపోయే పరిస్థితి మనకు ఉండకూడదు. మనము వారిని విడుదల చేసి ధర్మశాస్త్ర సంబంధమైన ఆ యొక్క శిక్ష నుంచి వారిని బయటికి తీసుకుని వచ్చి మరి జీవము గల దేవుని నీతి శాస్త్రం వైపు వారిని నడిపించటానికి మనము సహాయం చేయలే. కానీ మనం వారిని గురించి తప్పుడు జడ్జిమెంట్స్ ఇస్తే మనము జడ్జిమెంట్లోనికి వెళ్తాం. అందుకని బాప్తిస్మిచ్ యోహాను తీర్పు సందేశంతో వచ్చెను. ఏంటి? రాబో ఉగ్రతను గురించి తెలియచేస్తూ, మీరు మీ పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడి మారు మనసు పొంది బాప్తిస్మం పొందుడి, లేదంటే మీరు మరి శిక్షకు పాత్రులవుతారు అని డైరెక్ట్ జడ్జిమెంట్, తీర్పు సందేశం ఇచ్చాడు. అది యేసునకు మరియు ఆయన రక్షణ కృప సందేశమునకు మార్గమును సిద్ధం చేసిన. అందుకనే పైలట్ అని చెప్తా ఉంటాను నేను. బాప్తిస్మిచ్ యోహాను యేసు ప్రభు పరిచర్యకు ముందుగా పైలట్గా వచ్చారు. ముందుగా అక్కడ రోడ్డు అంతా క్లియర్ చేసి యేసు ప్రభు కృప సందేశానికి మార్గాన్ని సిద్ధము చేసెను. చట్టబద్ధమైన పరిచర్య మరణమును తెచ్చును. అనగా ధర్మశాస్త్ర సంబంధమైన చట్టబద్ధమైన పరిచర్య మరణాన్ని తీసుకొచ్చును. క్షీణించిన మహిమ, పెరుగుతున్న మహిమ. 7 నుంచి 11 వచనాలు చూస్తే ఈ అధ్యాయంలో ఈ యొక్క పేర ఒక కేంద్ర బిందువు ఈ అధ్యాయం మొత్తానికి. ఎందుకంటే ఇది నిర్గమాకాండంలో 34వ అధ్యాయంలో
29 నుంచి 35 వచనాలకు సంబంధించి ధర్మశాస్త్రం యొక్క మహిమను పౌలు తిరస్కరించలేదు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని ఇవ్వటంలో మరియు ఆ ప్రత్యక్ష గుడారము ఆలయ సేవలను నిర్వహించటంలో ఖచ్చితంగా మహిమ ఉంది అక్కడ. నేను మీ మధ్య నివసించటానికి నాకు ఒక మందిరమును నివాస స్థలమును ఏర్పాటు చేయి అని మోషేకి మరి దేవుడు సెలవిచ్చినప్పుడు ఆయన ఇచ్చిన ఆ ప్లాన్ ప్రకారంగా మోషే దానిని తయారు చేశారు. అది తయారు చేసినప్పుడు ఎక్కడ అగ్ని ఉండాలి, ఎక్కడ వాటర్ గంగాళం క్లీన్ చేయటానికి, కాళ్ళు చేతులు కడుక్కుంటానికి, ఎక్కడ దహన బలి అర్పించాలి, బలిపీఠం ఎక్కడ ఉండాలి, మరి ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలము ఎక్కడ ఉండాలి, దీపస్తంభం ఎక్కడ ఉండాలి, ఇవన్నీ కూడా దేవుడు నిర్ణయించి సరి అయిన లెంగ్త్తో డైమెన్షన్స్తో మోషేకు తెలియజేసి ఉన్నాడు. ఒక సివిల్ ఇంజనీర్గా నా యొక్క అజంప్షన్ ఏంటంటే చాలామంది వాస్తు అని అంటూ ఉంటారు. వాస్తు అంటే ఇట్స్ బిల్డింగ్ సైన్స్, అది దేవుళ్ళకి సంబంధించింది కాదు. గాలి ఒక పక్క నుంచి వచ్చి ఇంకొక పక్క నుంచి వెళ్ళటానికి అనుగుణంగా మన యొక్క గృహాలని నిర్మించుకుంటే సూర్యకిరణాలు మన గృహంలోనికి వస్తే సఫిషియెంట్ డి విటమిన్ మనకి దొరికి ఆరోగ్యంగా మనం జీవిస్తాము. అంతేగాని అది ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలంటే ఆ 8 మంది దేవతలకి సంబంధించి 8 దిక్కుల ప్రకారంగా గృహాన్ని నిర్మించటం కాదు. ప్రభు దేవుడు, తండ్రి అయిన దేవుడు ఎటువంటి అల్లికలు అల్లాలి, ఎలా జాయింట్ చేయాలి, ఏ ఫ్యాబ్రిక్ వాడాలి, ఎంత పొడుగు, ఎంత వెడల్పు, ఎంత హైట్, ఇవన్నీ ఖచ్చితమైన డైమెన్షన్స్ మోషేకి తెలియజేశాడు. అదేవిధంగా నోవహుకి ఓడ తయారు చేసేటప్పుడు కూడా ఆ యొక్క నేవల్ ఆర్కిటెక్చర్ అంతా ఆయన తెలియజేసి ఉన్నాడు. కాబట్టి దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మందసానికి బంగారపు లోహంతో తొడుగు ఏ విధంగా చేయాలి. ఇప్పుడు మనం చూస్తే కార్పెంటర్స్ దాన్ని చక్కగా నగిషిగా రౌండ్గా చేస్తున్నారు. మన ఆలయాల్లో చందా పట్టే కర్రలు ఉన్న ఆ యొక్క నియమాలు చూస్తే మరి మీకు అర్థమవుతుంది. నేను దగ్గరుండి రాజమండ్రిలో ఆ కర్రలను చేయించాను. రోజ్వుడ్ తోటి అవి చక్కగా చేయించి రౌండ్గా వాటికి మరి ఈ బ్రాస్ తోటి కవర్ పెట్టి ఆ రింగ్లోకి కరెక్ట్గా అది ఇన్సర్ట్ అయ్యేటట్టుగా చేయించాము. ఇవన్నీ ఏంటంటే దానికి బంగారు తొడుగు ఉండాలని ప్రభు తండ్రి అయిన యెహోవా మోషేకు తెలియజేసి ఉన్నాడు. ఆ రోజుల్లో మరి ఆది కాండంలో మొట్టమొదటి బ్లాక్ స్మిత్, మొట్టమొదటి గోల్డ్ స్మిత్ అందరూ ఉన్నారు. అన్ని బిగినింగ్, ఎవ్రీథింగ్ బిగినింగ్ అంతా ఆది కాండమే. అన్నీ మొట్టమొదటిగా ఎవరు చేశారు, మొట్టమొదటి మ్యూజిక్ ఎవరు వాయించారు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మరి ఇక్కడ ఎందుకంటే ధర్మశాస్త్రమును ఇవ్వటంలో మరియు గుడారము అందులోని ఆలయ సేవలను నిర్వహించటంలో ఖచ్చితంగా అది మహిమ ఉంది. అయితే మరి ఇక్కడ పౌలు గారు ధృవీకరించినది ఏమిటంటే కృప యొక్క నిబంధన యొక్క మహిమ చాలా ఉన్నతమైనది మరియు ఆయన తన ధృవీకరణకు మద్దతు ఇవ్వటానికి అనేక కారణాలు ఇచ్చారు. పాత నిబంధనలో మరి దేవుడు సెలవిచ్చిన విధంగా అది చాలా మహిమతో కూడినది. కానీ ఇప్పుడు క్రొత్త నిబంధన యొక్క మహిమ ఇంకా ఉన్నతమైనది. ఎందుకంటే ఇది కృప యొక్క క్రొత్త నిబంధన. అది కన్ఫర్మ్ చేయడానికి ఆయన అనేక రీజన్స్ చెప్తున్నారు. చూడండి, క్రొత్త నిబంధన మహిమ అంటే మరణము కాదు, ఆధ్యాత్మిక జీవితం. మోషే దేవునితో సంభాషించిన తరువాత ఆ సీనాయి కొండ మీద నుంచి దిగి వస్తున్నప్పుడు ఆయన ముఖము దేవుని మహిమతో ప్రకాశించినది. దేవునితో మాట్లాడి వస్తున్నాడు. ఆయన కిందకు వస్తున్నంటే ఆయన ముఖాన్ని మరి ఆ కింద ఉన్న ఇశ్రాయేలీలు
చూడలేకపోయారు. చూడలేకపోతే అప్పుడు మోషే తన ముఖం మీద ఒక ముసుగు వేసుకున్నాడు. ఇది ధర్మశాస్త్రం ఇవ్వడం యొక్క మహిమలో ఒక భాగము. మరియు ఇది ఖచ్చితంగా ప్రజలను ఆకట్టుకుంది. అప్పుడు పౌలు చిన్నదాని నుండి గొప్పదాని వరకు వాదించాడు. మరణమును తెచ్చే ధర్మశాస్త్రమును ఇవ్వడంలో మహిమ ఉంటే, మరి జీవమును ఇచ్చే పరిచర్యలో ఇంకెంత ఎక్కువ మహిమ ఉంటుంది. సీ ద డిఫరెన్స్. ధర్మశాస్త్రము మీకు మరణాన్ని ఇస్తుంది, కానీ ఇక్కడ జీవమును ఇచ్చే పరిచర్య, దేవుని యొక్క కృప, క్రొత్త నిబంధన మహిమ, జీవమును ఇచ్చే పరిచర్య మరి ఇంకెంత ఎక్కువగా ఉంటుందో చూడండి అనేసి పౌలు గారు మనకి వివరిస్తున్నారు. యూద మతస్థుల వంటి న్యాయవాదులు ధర్మశాస్త్ర మహిమను గొప్పగా చెప్పడానికి మరియు ఆ, బలహీనతలను తగ్గించడానికి ఇష్టపడతారు. ఎందుకంటే వారు ఆ ధర్మశాస్త్రాన్నే నమ్ముతారు. యూద మతస్థులు అందరూ యూదులు. అయితే గలతీ సంఘమునకు వ్రాసిన లేఖలో పౌలు ధర్మశాస్త్ర లోపాలను ఎత్తి చూపాడు. ధర్మశాస్త్రం ఇక్కడ ఎందుకు ఆయన ఈ డిఫరెన్సెస్ అన్ని చూపిస్తున్నాడని మనం చూస్తే, గలతీ సంఘానికి వ్రాసిన లేఖలో ఆయన ఈ లోపాలన్నీ చూపాడు. అది ఈ కొరింథీ పత్రికలో మనకి ఈ అధ్యాయంలో ముడిపడి ఉంది. ఏమేం చూపిస్తున్నాడంటే, ధర్మశాస్త్రము కోల్పోయిన పాపిని సమర్థించదు. గాన్, అంతే. ఇంకా వాడు పోయాడంటే ఇంకా అయిపోయింది. పాపికి నీతి ఇవ్వదు. ఇక్కడేమో క్రొత్త నిబంధనలో ఎంత పాపినైనా యేసు చేర్చుకొనును, కమ్ టు మై హ్యాండ్స్ అనే ఇక్కడ చెప్తున్నారు. పరిశుద్ధాత్మను ఇవ్వదు, వారసత్వమును ఇవ్వదు, జీవితమును ఇస్తుంది, కానీ స్వేచ్ఛను ఇస్తుంది. ఓల్డ్ టెస్టిమెంట్, పాత నిబంధన జీవితాన్ని ఇస్తుంది కానీ స్వేచ్ఛనివ్వట్ల. కానీ యేసు ప్రభువును అంగీకరించిన వారికి కృపలో స్వేచ్ఛ, సమాధానం, అన్నిటికన్నా సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మన హృదయములకును మన తలంపులకును కావలి ఉండను కాక, ఎప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు. సో ఇవన్నీ నేను రాయటానికి చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి నేను రాయలేదు. ఈ రిఫరెన్సెస్ అన్ని మీకు ఇచ్చాను. గలతీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం, 3వ అధ్యాయం చదివితే ఇవన్నీ మనకి అర్థమవుతాయి. దేవుని యొక్క ఉచితమైన కృపలో మనకి పరిశుద్ధాత్మను అనుగ్రహించి ఉన్నారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ నిత్యము మనకు సహాయం చేస్తుంది. ధర్మశాస్త్ర మహిమ నిజముగా మరణ పరిచర్య యొక్క మహిమ. ధర్మశాస్త్రం కేవలం మరణ పరిచర్య. అయితే కొత్త నిబంధన మహిమ అంటే నీతి, అది శిక్ష కాదు. ఇట్స్ నాట్ ఏ వాట్ వి కాల్ నువ్వు ఈ తప్పు చేస్తే నీకు శిక్ష అనే జడ్జిమెంట్ కాదు. క్రొత్త నిబంధన దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క కృపలో మనమందరము కూడా రక్షణలోనికి నడిపించబడిన నీతి. అందుచేత ధర్మశాస్త్రము రక్షణ కోసము ఇవ్వబడలేదు. ఎందుకంటే ధర్మశాస్త్రమునకు విధేయత చూపటం ద్వారా రక్షణ లేదు. ధర్మశాస్త్ర సంబంధమైన కార్యములన్నీ చేయటం ద్వారా రక్షణ అనేది లేదు. ధర్మశాస్త్రము శిక్షను ఉత్పత్తి చేస్తుంది మరియు మన ముఖములు ఎంత మురికిగా ఉన్నాయో వెల్లడించే అద్దం. కేవలం ఇట్స్ ఓన్లీ ఏ చెక్ పాయింట్. ఆ షుగర్ స్ట్రిప్ పెట్టి మనం బ్లడ్ వేస్తే మన షుగర్ ఎంతో చెప్తుంది. ధర్మశాస్త్రం కూడా అలాంటిదే. కానీ నూతన నిబంధన పరిచర్య నీతిని ఉత్పత్తి చేస్తుంది మరియు మన జీవితములను దేవుని మహిమకు మారుస్తుంది, దేవుని వైపుకు మనల్ని తిప్పుతుంది. మానవునికి అత్యంత అవసరమైనది నీతి. నీతి అనే అస్త్రం చేత దేవుని వైపుకు మనము నడుస్తున్నాం. మరియు దేవుని యొక్క గొప్ప బహుమతి ఏంటంటే యేసుక్రీస్తుపై విశ్వాసము ద్వారా
మనము ఎవరైతే సాల్వేషన్ బై ఫెయిత్ అనగా విశ్వాసం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. నీతి ధర్మశాస్త్రము ద్వారా వస్తే క్రీస్తు వ్యర్థంగా చనిపోయాడు. నీతి ధర్మశాస్త్రంగా రాలేదు. అందుకనే క్రీస్తు మరి మనందరి కొరకు సిలువలో మరణించడం ద్వారా మనకు రక్షణ వచ్చింది. ఒకవేళ అదే ధర్మశాస్త్రంలో నీతి వస్తే యేసుప్రభు శిలువ మీద చనిపోవడం అనేది ఏమి ఉపయోగం లేనిదని ఇక్కడ తెలియజేస్తున్నారు. ధర్మశాస్త్ర ప్రకారం జీవించటానికి ప్రయత్నించే వ్యక్తి తనను తాను మరింతగా అపరాధ భావనకు గురి చేసుకుంటాడు. మరియు ఇది నిరాశ మరియు తిరస్కరణ భావనకు దారితీస్తుంది. అయితే మనము క్రీస్తును విశ్వసించి దేవుని కృపపై విశ్వాసముతో జీవించినప్పుడు, విశ్వాసము సాల్వేషన్ బై ఫెయిత్, మనం దేవుని కృపపై విశ్వాసంతో జీవించినప్పుడు మనం అంగీకారం మరియు ఆనందాన్ని అనుభవిస్తుంది. ఎల్లప్పుడూ ఆనందించుడి, క్రీస్తులో ఆనందించుడి. ఎప్పుడైతే మనము దేవుని విశ్వాసం కలిగి ఉంటామో మనకు ఆ ఆనందాన్ని మనము అనుభవించగలము. నూతన నిబంధన మహిమ శాశ్వతమైనది. ఇట్స్ నాట్ టెంపరరీ, ఇట్స్ ఫర్ ఎవర్. ఇక్కడ క్రియ యొక్క కాలం చాలా ముఖ్యమైనది. గతించిపోతున్నది. చరిత్రలో యుగములు అతి వ్యాప్తి చెందుతున్న కాలంలో పౌలు ఇది రాశాడు. ఏంటంటే నూతన నిబంధన కృపలో ప్రవేశించింది, కానీ ఆలయ సేవలు ఇంకనూ కొనసాగుతూనే ఉన్నాయి. యేసు ప్రభు చనిపోయిన తర్వాత నూతన నిబంధన ప్రారంభమైంది. అయితే ఇంకా ఆలయ సేవలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇశ్రాయేలు దేశం ఇప్పటికీ కూడా ధర్మశాస్త్రం క్రిందే జీవిస్తున్నది. మరి క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యెరూషలేం నగరం మరియు ఆలయములు రోమన్ల చేత నాశనం చేయబడి అని పడతాయనేసి పౌలు గారు వ్రాశారు. అది యూదయ మత వ్యవస్థ ముగింపునకు సూచిస్తుంది ఆయన తెలియజేస్తున్నారు. అంటే ఆ నాశనంతో ఆ యూద మత వ్యవస్థ అంతా మరి వన్స్ ఫర్ ఆల్ క్లోజ్ అయిపోతుంది అని తెలియజేస్తూ యూద మతవాదులు, కొరింథీ విశ్వాసులు ధర్మశాస్త్రము క్రిందకు తిరిగి వెళ్ళి 2 నిబంధనలను కలపాలి అనేసి ఆయన కోరుకుంటున్నాడు. షుడ్ రియలైజ్ అంటే 2 నిబంధనల గురించి ఒక అవగాహన కలిపి 2 నిబంధనలను కలపాలి అని కోరుతున్నారు. ఎందుకంటే తాత్కాలికమైనది క్షీణించుచున్న దానికి ఎందుకు మనము తిరిగి వెళ్ళాలి అని పౌలు అడిగాడు. ఏంటంటే ఇప్పుడు కూడా మనకి సంఘాల్లో పాత నిబంధన, క్రొత్త నిబంధన. మనం క్రొత్త నిబంధన ఫాలో అవ్వాలని యేసు ప్రభు మనకి అది నా మరణాంతరము ఇది మీకు నేనిచ్చే వీలునామా ఎప్పుడు చెల్లుబాటు అవుతుంది? ఎవరైతే వీలునామా రాశారో వారు చనిపోయిన తర్వాత అది మరి అమల్లోకి వస్తుంది. అందుకని యేసు ప్రభు తాను అప్పగించబడే చివరి రాత్రి తన యొక్క వీలునామాగా నా శరీరము నా రక్తం ఇది మీకు నేను నూతన నిబంధనగా ఇస్తున్నాను, ఇట్స్ మై విల్ అని ఆయన మనకిచ్చాడు. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయడం చెప్పారు. కాబట్టి ఈ క్రొత్త నిబంధన మహిమలో మనము జీవించాలి. అది మరింత గొప్పగా పెరుగుతుంది. ధర్మశాస్త్రం యొక్క మహిమ గత చరిత్ర యొక్క మహిమ మాత్రమే. అందుచేత మనము ఎక్కువ మంది ఈ ధ్యానం చేసినప్పుడు, వాక్యాన్ని ప్రకటించినప్పుడు పాత నిబంధనలో ఉన్న మహిమను ఎత్తి చూపించవచ్చు, కానీ పాత నిబంధనలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇప్పుడు అప్లై చేయటానికి మరి మనమే ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆ ధర్మశాస్త్రం క్రిందకి ఎందుకు తిరిగి వెళ్ళాలి అని పౌలు అడిగారు. అది రివైజ్డ్. ఇప్పుడు ఐఫోన్ 10 ఉంది, ఐఫోన్ 14 వచ్చింది, ఐఫోన్ 16 వచ్చింది. వై యూ వాంట్ గో బ్యాక్ ఫర్ ఐఫోన్ 10? అది ఓల్డ్ డేటెడ్ అనగా దాని తర్వాత వచ్చింది క్రొత్త నిబంధన.
మీరు క్రొత్త నిబంధనలో దేవుడు ఏమేం చేయమన్నాడో, ఏ విధంగా చెయ్యాలో అవన్నీ తెలియజేశాడు. రివైజ్డ్. పాత నిబంధనలో స్ ఎవరైనా ఈ వ్యభిచారంలో పట్టుబడితే రాళ్ళతో కొట్టబడిన మనిషి రాయబడి ఉన్నది. క్రొత్త నిబంధనలో ఒక స్త్రీని ఒక పురుషుడు వ్యామోహపు మోహపు చూపుతో చూస్తే అప్పుడే అతడు ఆ స్త్రీతో హృదయంలో వ్యభిచరించిన వాడు. ఎంత భయంకరమో చూడండి. పాత నిబంధనకి, క్రొత్త నిబంధనకి. అంటే అక్కడ మామూలుగా ప్రెస్సింగ్ టైప్ అయితే, ఇక్కడ టచ్ స్క్రీన్ అంత సెన్సిటివ్‌గా క్రొత్త నిబంధన మరి దేవుడు మనకు అనుగ్రహించాడు. అటువంటప్పుడు మరి మనం క్రొత్త నిబంధన మహిమలో జీవించండి. మరియు మరింత గొప్పగా పెరుగుతుంది. ఎందుకంటే చాలా జాగ్రత్తగా కూడా మనము ఉండాలి. అక్కడ రియల్‌గా, ఫిజికల్‌గా చేస్తే శిక్ష. ఇక్కడ అట్లా కాదు. ఈవెన్ ఇఫ్ యూ జస్ట్ మనస్సులో అనుకున్నా సరే అది పాపం అని చెప్తున్నారు. అంటే ఎంత అడ్వాన్స్‌డ్‌గా ఇక్కడ ధర్మశాస్త్రము రూపొందించబడింది. లేతే ఇక్కడ క్రొత్త నిబంధనకొచ్చిందో చూడండి. ధర్మశాస్త్రం యొక్క మహిమ గత చరిత్ర యొక్క మహిమ మాత్రమే. అయితే నూతన నిబంధన యొక్క మహిమ ప్రస్తుత అనుభవము యొక్క మహిమ. ప్రస్తుతం ఎవరైతే దేవుని ప్రేమ ఇదిగో జనులారా రారమే అని మీరు అర్థం అవ్వట్లేదు జనులారా. మరి నేను చెప్పేదేంటో మీకు అర్థం చేసుకోలేకపోతున్నారు. కేవలము నమ్ముకొనిన పరలోక రాజ్యము మనదే అవుతుందనేసి గొల్లపల్లి నతానియేల్ గారు ఆ చక్కటి పాట పాడారు. అంటే ఈ నూతన నిబంధన యొక్క మహిమ, అనుభవం యొక్క మహిమ. ఎవరైతే దేవునిని అంగీకరిస్తారో వారికి పరలోక రాజ్యము, నిత్యజీవం ఉంటదని సింప్లిఫైడ్ మేనర్‌లో అక్కడ తెలియజేయబడుతుంది. కాబట్టి విశ్వాసులముగా మనము మహిమ నుండి మహిమకు మార్చబడాలి. స్టెప్ బై స్టెప్ ముసుగు లేని ముఖములతో మనము దేవుని సన్నిధిలో, దేవునిలో మరి ముందుకు వెళ్ళాలి. ఒకప్పుడు మనము పాలతో పెంచబడ్డాము. ఇప్పుడు మరి ఆత్మలో మనము మహిమలో నుండి మహిమకు మార్చబడే వారంగా ఉండాలి. అంతేగాని మనము యేసుప్రభు వచ్చి మనకి పాప క్షమాపణ, రక్షణ అన్నీ ఇచ్చి మన కొరకు సిలువ వేయబడి చనిపోయిన తర్వాత కూడా మనం ఇంకనూ ఓల్డ్ టెస్ట్‌మెంట్ పాత నిబంధన పట్టుకుని వేలాడితే అది ఎంతవరకు సమంజసమో అని పౌలు గారు చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మనం క్రీస్తు యొక్క కృపలో క్రొత్త నిబంధన మహిమలో మనం జీవించాలిక. అందుచేత మనము అక్కడ మోషే కొండ దిగుతుంటే ఆయన మొఖాన్ని చూడలేకపోయారు వాళ్ళు. బాబోయ్! నీ మొఖం మేము చూడలేమన్నారు. ఎందుకని దేవుని సన్నిధి నుంచి వచ్చాడు కాబట్టి ఆ రేడియేషన్, ఆ రిఫ్లెక్షన్ వాళ్ళు తట్టుకోలేకపోయారు. వాళ్ళు తట్టుకోలేకపోతున్నారని మోషే మొఖం మీద ముసుగు వేసుకున్నాడు. మీరు చూడండి మోషే ఎప్పుడు కనిపించినా ముసుగు ఉంటదక్కడ. అందుచేత మనము మరి మహిమ నుండి మహిమకు మార్చబడేలాగా మనం విశ్వాసులంగా నూతన నిబంధన మహిమను మనం పొందుకోవాలి. అయితే నూతన నిబంధన యొక్క మహిమ ప్రస్తుత అనుభవం యొక్క మహిమ. అటువంటి మహిమ నుంచి మహిమకు మనము మార్చబడవలనని పౌలు గారు ఈ దినం మనలందరినీ ఉద్దేశించి అలనాడు గలతీ సంఘాలకి వ్రాసిన లేఖ ద్వారా ఈ దినము మనలందరికీ మనం అన్వయించుకోవాలి ఆ విషయాలు. మనమందరము కూడా బిలీవర్స్‌గా, విశ్వాసులంగా మహిమ నుంచి మహిమకు మార్చబడవలననేసి పౌలు గారు మనలందరినీ మరి హెచ్చరించుచున్నాడు ఈ యొక్క వాక్య భాగాల ద్వారా. అలాగ చేయుటకు దేవుడు తన కృపను మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.